హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వచ్చినాను. ఎడ్జులూషన్ గింజలు నాటాలని బోధులైతే ఎగదీసినాను. మేకలకి ఎడ్జులూషన్ గింజలు అయితే తెప్పించినాము. వాటికి బోధులు అనేది తోలినాం అనమాట. ఆ బోధులు అదే కట్టలో, అది మీరు ఏమంటారో కింద కామెంట్లో తెలియజేయండి. మేమైతే కట్టలు లేదంటే బోధులు అని అంటాము. బోధులు తోలిచ్చినాము. ఆ బోధులు తోలుకున్నాను, మీ చేతితో కూడా ఎగేసినాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేనైతే బోధులు తోలిచ్చినాను. ఆ బోధులు ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఏమనుకోవద్దండి, మా సైడ్ వచ్చి ఈ గొర్రె, ఆ బోధులు తోలే మడక, నాగలి ఇలాంటివి ఏవి మా సైడు ఎక్కువగా ఉండవు. మా బోధులు అయితే చూడండి, ట్రాక్టర్తో తోలిచ్చినాను. నేరుగా ట్రాక్టర్తో అయితే తోలిచ్చినాను. వాటినే బోధుల్లాగా కొన్ని తక్కువ ఉన్న వాటిని నేనైతే చేత్తోనే ఎగేసుకున్నాను. అది కూడా మీకైతే చూపిస్తాను, మీరు చూడండి. ఫ్రెండ్స్, నేను పనికి వెళ్ళిన దగ్గర వర్షంలో తడిసి పని చేసినాను. అందువల్ల నాకు జలుబు చేసి జ్వరం వచ్చింది. దాంతోపాటు గొంతు కూడా ఖరాబ్ అయింది. ఆ గొంతు కొంచెం మీకు వినేదానికి ఇంట్రెస్ట్గా లేకపోవచ్చు. ఎందుకంటే గొంతు మేమైతే ఏమంటామంటే గొంతు రాసిపోయింది అని అంటాము. అలా గొంతు రాసిపోయిన దానివల్ల, రాసిపోయిందంటే గొంతు ఖరాబ్ అయిందనమాట. అందువల్ల నాకు వాయిస్ కూడా సరిగా రావడం లేదు. ఏమనుకోవద్దండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అది ఫ్రెండ్స్, మీతో చెప్పాలని ఈ విషయం అయితే చెప్తున్నాను. ఇదనమాట, నేను ట్రాక్టర్తో దున్నిచ్చి ఆ తర్వాత వాటినే బోధుల్లా తయారు చేసుకున్నాను. ఇలా ట్రాక్టర్ దున్నేసినావు చూడండి. అంటే ఇది వర్షం ముందుకు దున్నేసింది. వర్షం దున్నిన తర్వాత మళ్ళీ వర్షం అయితే పడిందనమాట. అందుకు మీకు సరిగా కనబడలేదు. ఇది నేరుగా సాలుగా కనబడుతుంది చూడండి. ఇది ట్రాక్టర్ దున్నింది అనమాట. ట్రాక్టర్ దున్నింది బాగా హైట్గా ఆ విధంగా కనబడి ఉంటుంది. కానీ నేను దున్నిన తర్వాత వర్షం పడిపోయింది. ఆ వర్షంలో గింజలు కూడా నాటలేదు, అట్లే వదిలేసిన. మళ్ళీ నేను వచ్చి ఇక్కడ మూల అనమాట, ఇవి అవి గనిమి, అది గనిమి, మేము గనిమి అంటాము. ఈ గనిమి కాడ ట్రాక్టర్ ఇటు తిరుగుతుంది కదా, ఆ తిరిగేటప్పుడు ఈ కొంచెం అయితే నేను చేత్తో ఎగేసుకున్నా. చేత్తో అంటే పారతో, మేము పార అంటాము, ఆ పారతో ఎగేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు పెడతాను, దాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పే మాటలు, మా సైడ్ అయితే మాటలు ఈ విధంగా ఉంటాయన్నమాట. మాది చిత్తూరు సైడ్ కాబట్టి పారతో ఎగేసుకున్నాను. అదేవిధంగా ఆ లాస్ట్లో కూడా, ఆ కొనలో కూడా ఆ గనిమి కాడ ఎగేసుకున్నాను. ఇది మాడి తోట, ఒక 5 గుంటలకి పెడదామని నా ప్రయత్నం. చూద్దాం. ఎడ్జులేషను మా పొలాలకి, అక్కడ పొలాలకి, ఆ పండే పొలాలు ఎక్కడైతే పండుతా ఉన్నాయో అక్కడ పొలాలకి, మా పొలాలకి ఏం తేడా అనేది చూద్దాం. ఇక్కడ కూడా వస్తుందా రాదనేది. నేనైతే 250 గ్రాములు అయితే తెప్పించినాను. ఈ విధంగా అయితే ఎగేసుకున్నాం అనమాట. ఈ బోధికి 2.5 పెట్టినా నేను. మినిమం 2 అడుగులు చాలు. నేను 6 అడుగు ఎక్కువ పెట్టినాను అనమాట. 2.5గా పెట్టినాను అనమాట. 2.5 పెట్టినాను. 2.5 పెట్టుకొని నేనైతే బోధులు అయితే ఎగేసుకున్నా. ఎందుకంటే మనకి 250 గ్రాములే కాబట్టి, స్థలం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, ఇదంతా కూడా ఉంది కాబట్టి 250 తక్కువ కాబట్టి ఎంతవరకు వస్తుందో అంతవరకు నాటుకుందామని ఇప్పుడు ప్రస్తుతానికి 5 గుంటల వరకు నేను దీన్ని రెడీ చేసుకొని ఎలా నాటాలో బోధుల మీద పొయ్యాలని నేను ఒకరి దగ్గర తెలుసుకున్నాను. కాబట్టి ఆ విధంగా ఈ గట్ల మీదనే పోసే వీడియో కూడా మీకైతే చూపిస్తాను. మొత్తం నేనే షూట్ చేసుకుంటున్నాను.
కాబట్టి కొంచెం అర్థం చేసుకొని నా వీడియోలు చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకో కొద్ది రోజుల్లో కెమెరామ్యాన్ కూడా రెడీ చేస్తాను. అప్పుడు మీకైతే నేను కనబడతాను, అన్ని విషయాలు బాగా నీట్గా అయితే మాట్లాడగలుగుతాను. ఇప్పుడైతే కొంత నేను కొంత వీడియో నేనే షూట్ చేసుకోవాలి కాబట్టి అలా ఉంటుంది. ఒక్కడి కష్టమైతే ఇద్దరు ముగ్గురు కష్టాలు అయితే అది ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి కష్టమే కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూసారా, ఇదంతా నేను చేత్తోనే తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ట్రాక్టరు ఆ గ్యాప్లో పోతుంది, ఈ గ్యాప్లో పోతుంది. నేను ఎట్లు తోలిచ్చినాను తూర్పు పరవంట కాబట్టి ఈ పక్క పోతుంది, ఆ పక్క పోతుంది. ఈ మామిడి తోట ఇది చెట్టు, మళ్ళీ ఇట్నే వస్తే ఇది చెట్టు, ఈ మధ్యలో రాదనమాట. కాబట్టి నేను ఇదంతా కూడా నేనే ఎగేసుకున్నాను చేత్తో. నేను ఎలా ఎగేసినాను అనేది అది కూడా చూడండి, ఎలా ఎగేసినాను మీకైతే అర్థమవుతుంది. అది ఈ కొనలో ఆ కొనలో చేత్తో కట్టుకునేసిన, మధ్యలో అయితే ట్రాక్టర్ వచ్చిందనమాట. ఈ గనివారికి వచ్చేటప్పటికి అది తిరుగుతుంది కాబట్టి అక్కడ క్రాస్ అయిపోతాయి. ఆ క్రాస్ అయిపోయిందని మనం ఇప్పుడు చక్కగా కట్టేసుకున్నాను. నేను అదేవిధంగా ఆ సైడ్ కట్టేసుకున్నాను. నేను ఎలా ఎగదీశానో మీరు ఇక్కడ చూడండి. మీరు నేనైతే ఎగదీస్తా ఉన్నాను ఇక్కడ చూడండి. ఇళ్ళు అవి ఇవి ఉంటాయి కదా, మామిడి తోట కదా, అందుకని నేను ఎగదీస్తా ఉన్నాను. ఆ విధంగా పారతో 2 సైడ్లు ఎగదీయాలి. అప్పుడు బోధిలాగా వస్తుంది, ఒక కట్టలాగా వస్తుంది. అదే గుంటకా ఇలా తోలుతారు కదా, గుంటకా కానీ ఇంకోటి గొర్రు ఇలాంటి తోలినప్పుడు బోధిలాగా వస్తుంది కదా, అది మీరు చూసే ఉంటారు. ఆ విధంగా పారతో ఎగేస్తే కూడా ఆ విధంగా బోధిలాగా వస్తుందన్నమాట. మేము వెనక్కి ఎగేసుకుంటూ పోతూ ఉంటాము. అంటే ముందుకైతే ఎగేయము, ఒక సైడ్ ఎగేసి ఒక సైడు రెండోసారి ఎగేసేది ఇలాంటిదంతా మేమైతే చేయము. మీకు కనిపించాలని ఇంకా దగ్గరగా కూడా జూమ్ చేసి చూపిస్తాను. ఇలా ఆ సైడు ఈ సైడు 2 ఎగేసుకుంటా పోతా ఉన్నాను. కొంతమందికి తెలియదు, రైతులకైతే తెలిసి ఉంటుంది బోధులు కట్టడం అనేది. కొంతమందికి తెలియదు అనమాట. ఆ తెలియని వాళ్ళకైతే ఇంకా దగ్గరగా అయితే నేను చూపిస్తా ఉన్నాను. ఆ విధంగా ఆ సైడు ఎగేసేయాలి, ఈ సైడు ఎగేయాలి మట్టిని. అప్పుడు మనకి ఒక బోధిలాగా వస్తుందన్నమాట. అదే గుంటక కానీ లేదు గొర్రు కానీ ఇలాంటివి నాగళ్ళు ఉంటే వాటితో తోలితే ఆ విధంగానే వస్తాయి. మాకైతే ఈ సైడ్ ఆ గుంటకాలు ఇలాంటివి అనేది పేర్లు కొత్త పేర్లు అయితే ఉండవు అన్నమాట. ఓన్లీ మడక అంటే ఒకే సాలు కొట్టడం మడక మాత్రమే ఉంటుంది. దాంతో తోలితే మాత్రం ఇంత ఘనంగా మాత్రం రావన్నమాట బోధులు అయితే. దానికంటే బెటర్ అయింది ట్రాక్టర్తో దున్నుకుంటేనే మంచి బోధులు అయితే ఏర్పడతాయి. కానీ నేనైతే దున్నిచ్చినాను ఆ టైప్లోనే 2-3 సార్లు కొట్టించి 3వ సార్లకి బోధులు అయితే కొట్టించిన. కానీ హైట్గా బాగా ఘనంగానే వచ్చినాయి. మధ్యలో నేను పని నుండి వచ్చేటప్పటికి మధ్యలో వర్షం పడి అవి సదరమైనవి అన్నమాట. కానీ మళ్ళీ రెండోసారి దున్నడం అంటే అది చెమ్మ అయితే ఎక్కువగా ఉంది. ఆ చెమ్మలో దున్ని చేసేటప్పటికి ఇంకా మళ్ళీ మనకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేస్తుంది. ఎందుకంటే వర్షం వదలలేదు. ఒక 4 రోజులు ఎండగాస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒక వారం వరకు మబ్బేసుకోవడం, చినుకులు రావడం, వాన కురవడం ఇలా ఉంటుంది. ఒకరోజు ముట్టడించడం ఇలా. అది ఫ్రెండ్స్, అలా ఎగేసుకున్నాను అనమాట చేత్తో. ఇది మీరు చూసే ఉంటారు. అది ఈ విధంగా ఒక్కడి కష్టం అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ వీడియో కనబడేటట్లు తీయలేము, మొత్తం చూపించలేము. చూపిస్తే దానైనా చూపించాలి, లేదంటే మనమైనా ఓన్గా మాట్లాడాలి. అది ఒక్కడి కష్టం. ఇది ఒక్కడి కష్టమే మాత్రమే. కాబట్టి అందరూ లైక్ చేయండి. ఒక్కడికి సపోర్ట్ చేస్తే వాడు 10 మందికి సపోర్ట్ చేయగలడు. అది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఒక్కడు కాబట్టి అట్లా బ్యాక్ చూపించుకోవాలి, ఇటు ఫ్రంట్ చూపించుకోవాలి. ఇది నా పరిస్థితి, అర్థమై ఉంటుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే, బాయ్.